హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పచ్చి రొయ్యలు బాగున్నాయి ఫ్రెండ్స్, ఇది చూడండి. అమ్మ వండింది ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు తీసేసుకుని వాటిని ఏంటంటే ముందుగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. దాంట్లో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ కలిపేసుకుని ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుని ఒక అరగంట నానబెట్టిన ఇవన్నీ కూడా నానబెట్టేసుకుని కలిపేసుకుని ఒక అరగంట సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దించేసే ముందు ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యల ఫ్రై అన్నమాట. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పచ్చి రొయ్యల ఫ్రై అనమాట. ఇది మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందు క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, నిమ్మకాయ అన్నీ వేసి ఈ విధంగా కలిపేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఉండమ్మా.